అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం సత్యం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం అంటే వాస్తవము, సత్యం అంటే ఉండుట, త్రికాలాబాధ్యమై ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని సత్యము అని చెప్పని అంటారు. ఈ విశ్వములో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఉన్నటువంటి పదార్థం ఎప్పటికీ ఉంటుంది, దానినే సద్దు వస్తువు అని చెప్పని అంటారు. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. ఇదం ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి యొక్క విశ్వం ఏర్పడక పూర్వమే అది ఉన్నది అన్నాడు. ఇది చాందోగ్యంలో వచ్చేటువంటి మంత్రం. ఇదం అగ్ర ఆసీత్. ఇదం అంటే మన కంటి ముందు కనబడేటువంటి యొక్క నామరూపాత్మికమై ఉన్నటువంటి జగత్తు. ఇదం ఈ జగత్తు ఏర్పడటానికి పూర్వమే అగ్ర మొదటిలోనే ఆ సత్యస్వరూపమై ఉన్నటువంటిది. తత్ అది ఉన్నది, బ్రహ్మము ఉన్నది, ఆత్మ ఉన్నది అని అర్థం. అయం ఆత్మ బ్రహ్మ. ఈ సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ సత్స్వరూపమై ఉన్నదో, బ్రహ్మమున్నదో, ఆ బ్రహ్మమే నీలో ఆత్మగా భాషిస్తున్నది. కనుక నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మయే సత్యస్వరూపము. అది ఎప్పటికీ ఉండేటువంటి యొక్క వస్తువు, అది వినాశనమును చెందదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. ఎప్పటికీ ఉండేటువంటిది. ఈ దేహములు ప్రారబ్ధానుగుణ్యముగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్ని దేహాలు వచ్చి ఎన్ని దేహాలు పోయాయి. కానీ ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆ ఉన్నటువంటి యొక్క స్వరూపం ఎట్లా ఉందంటే త్రివిధావస్థలకు సాక్షిగా ఉన్నది. జాగ్రత్త అవస్థను గమనించేదిగా ఉన్నది, స్వప్నావస్థను గమనించేదిగా ఉన్నది, సుషుప్తిని గమనించేదిగా ఉన్నది. ఈ మూడవస్థలు కూడా ఆత్మకు విషయముగా తెలియబడుతూ ఉంటాయి. ఈ మూడు అవస్థలు ఒకేసారి ఉండవు. స్వప్నం జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్న సుషుప్తులు ఉండవు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త సుషుప్తులు ఉండవు, సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నములు ఉండవు. ఈ విధంగా వీటిల్లో ఉనికి లేమి రెండు ఉన్నాయి. కానీ నీకు అది వర్తింపబడదు. నువ్వు ఒకప్పుడు ఉండటము ఒకప్పుడు లేకపోవడం అనేటువంటిది నీకు లేదు. నువ్వు ఎప్పటికీ ఉంటావు. నిద్రపోయాను, నాకేమీ తెలియకుండా పోయింది అని చెప్పని అంటాం మనం. ఈ విధంగా మాట్లాడటం ఒక అజ్ఞాన విధానం. తెలియకుండా పోయింది అనేది తెలిసిందిగా. నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు, నాకు తెలియకుండా పోయింది అని చెప్పి అంటున్నావు అంటే నాకేమీ తెలియలేదు అన్నది గోచరించిందిగా. నాకు తెలియకుండా పోయింది అన్నావు అంటే అది నీకు తెలియబడిందేగా. తెలియకుండా ఎక్కడ చెబుతాం మనం? ఏం తెలియకుండా పోయింది? ఇంతకుముందు ఏ యొక్క జాగ్రత్త విశ్వాన్ని గుర్తిస్తూ ఉన్నావు, నామరూపాత్మక దృశ్యాలను గోచరింపజేసుకుంటూ ఉన్నావు ఇంద్రియాల సహకారముతో. ఆ ఇంద్రియ సహకారముతో తెలియబడేటువంటి యొక్క ఆ జగత్తు యొక్క ఉనికి తెలియకుండా పోయింది అంతే. ఆ తెలియకుండా పోవడం కూడా నీకు తెలుస్తూ ఉన్నది. నిద్రపోయినప్పుడు స్వప్నం ఉన్నది. మనం అంటాం నిద్రపోయిన తర్వాత, నిద్రపోయారండి, నాకు స్వప్నమే లేదు, స్వప్నమే తెలియదు. అసలు స్వప్నం లేకుండా ఎంత గాఢంగా నిద్రపెట్టిందో, ఎంత ఆనందంగా ఉన్నదో అని చెప్పినంట. కనుక స్వప్నం కూడా తెలియకుండా ఉండుట అనేటువంటి యొక్క విషయం కూడా నీకు జ్ఞాతం తెలియబడింది, అక్కడ ఉన్నావు కాబట్టి. జాగ్రత్త అవస్థ తెలియబడటం లేదు, అది తెలియబడిందిగా. స్వప్నావస్థ తెలియటం లేదు, అది తెలియబడుతున్నదిగా. ఆ రెండు లేకుండా ఉన్నదాన్ని సుషుప్తావస్థ అని చెప్పనంటారు. కాబట్టి ఆ సుషుప్తావస్థ అనుభవంగా వచ్చింది కాబట్టి సుషుప్తిలో చాలా ఆనందంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, నాకేమీ తెలియలేదని చెప్పిన మాటలు వాడుతూ ఉంటాం వ్యవహారంలో. తెలియకుండా పోవటం అంటే ఈ జాగ్రత్త వస్తువులు తెలియకుండా పోయాయి, స్వప్న వస్తువులు తెలియకుండా పోయాయి అనేటువంటి అంశమే. తెలుసుకునేటువంటి యొక్క నువ్వు ఉన్నావు. ఆ ఉన్నటువంటి స్వరూపమే సత్యస్వరూపం.
కనుక త్రివిధ అవస్థలకు సాక్షిగా ఉన్నది, త్రివిధ అవస్థలకు అధిష్టానమై ఉన్నది. మళ్ళా అధిష్టానం అంటే ఈ ఆరోపితమై తోసేటువంటి యొక్క అవస్థలకు స్వతసిద్ధంగా ఉనికి లేదు. అవి ఉన్నాయి అంటే బ్రహ్మము యొక్క అధిష్టానములో, ఆత్మ అధిష్టానములో, నీ అధిష్టానములో ఉన్నాయి. నీ అధిష్టానములో జాగ్రత్త అవస్థ ఉన్నది, తెలియబడుతూ ఉన్నది. నీ అధిష్టానములో, నీ ఆధారములో స్వప్నావస్థ ఉన్నది, అది తెలియబడుతూ ఉన్నది. నీ ఆధారములో సుషుప్తి అవస్థ అనేది ఉన్నది, అది నీకు తెలియబడుతూ ఉన్నది. కాబట్టి ఆ తెలుసుకునేటువంటి యొక్క నీవు అనిశ్చితముగా మూడవస్థల యందు నీవు ఉన్నావు. అయితే ఆ యొక్క వచ్చిపోయేటువంటి అవస్థలు మాత్రం ఒక్కటొక్కటే వస్తూ ఉన్నది, పోతూ ఉంది, వస్తూ ఉన్నది, పోతూ ఉన్నది. కాబట్టి ఒకప్పుడు ఉనికి, ఒకప్పుడు లేమి అనేది అవస్థలలో ఉంటుంది తప్ప అది నీ యందు వర్తింపబడదు. నువ్వు అన్ని అవస్థలకు సాక్షిగా ఉన్నావు కాబట్టి సత్యస్వరూపము. ఈ అవస్థలన్నీ కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండగా ఉన్నాయి కాబట్టి ఇవి అసత్య స్వరూపము, మిథ్యా మాత్రములు అంటారు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండగా ఉన్న దానిని మిథ్యా అంటారు. సదసద్ విలక్షణ వస్తువు మిథ్యా అంటారు. అసద్ వస్తువు అంటే ఎప్పటికీ లేనిది. ఇప్పుడు కుందేటి కొమ్మున్నది, ఎప్పుడూ లేదు. గొడ్రాలి బిడ్డ అన్నాం, వాడు ఎప్పుడు పుట్టిందే లేదు, లేడుకి అసలు. గొడ్రాలంటే బిడ్డను కనకపోతే గొడ్రాలని చెప్పి అంటాం కదా. కాబట్టి గొడ్రాలి బిడ్డ అంటే ఆడు ఎక్కడున్నాడు? ఆ గగనారవిందములు, ఆకాశ కుసుమాలు, పుష్పాలు అంటే అవి లేవు. కనుక ఏ కాలములోనూ దేనికైతే ఉనికి లేదో దానిని అసద్ వస్తువు అని చెప్పని అంటాం. కేవలం ఒకసారి ఉండి ఒకసారి లేకుండా పోయే దానిని మాత్రమే మిథ్య అన్న పదంతో వాడతాం. కాబట్టి జాగ్రత్త అవస్థ మిథ్య. ఎందువల్ల అంటే అది అన్ని అవస్థలలో భాషించటం లేదు. ఒక జాగ్రత్త అవస్థలో భాషిస్తుంది, స్వప్నంలో దానికి భాసమానం లేదు, తెలియబట్టం లేదు, సుషుప్తిలో దానికి ఉనికే లేదు. కాబట్టి ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేదు, దాన్ని మిథ్య అంటాం. అట్లనే స్వప్నం అనేటువంటిది స్వప్నావస్థలో మాత్రమే కనబడుతుంది. జాగ్రత్త అవస్థకు వచ్చామా ఆ స్వప్నం లేదు, కనుక దానిని మిథ్య అని చెప్పని అంటాం. అట్లనే సుషుప్తి అవస్థ అన్నాం. ఆ సుషుప్తి అవస్థ కూడా జాగ్రత్త అవస్థలో లేదు, స్వప్నావస్థలోనూ లేదు. అది కేవలం రెండు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే సుషుప్తి అవస్థ భాషిస్తుంది. ఈ విధముగా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండగా ఉన్నటువంటి యొక్క భాగాలను మాత్రమే మిథ్య అని పిలవటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విశ్వమంతా మిథ్య, వ్యావహారికముగా గోచరించే జగత్తంతా మిథ్య. సత్యము అన్నాము అంటే అది మూడు కాలాలలో ఉండాలి, మూడు కాలాలలో ఉండాలి. ఇప్పుడు నీ దేహమే తీసుకో, నేను ఉన్నా అని చెప్పి అంటున్నావుగా, నా దేహము నేనని చెప్పి అంటూ ఉన్నాగా. మరి ఈ దేహము 100 ఏళ్లకు పూర్వం ఉన్నదా చెప్పండి? ఇప్పుడున్న ఈ దేహము 100 ఏళ్ళు తర్వాత ఉంటుందా? ఏడుంటుంది? ఈ లోపలే పోతుంది. కాబట్టి ఇంతకుముందు లేదు, ఆ తర్వాత ఉండదు, మధ్యలోనే ఈ తోస్తూ ఉన్నది. ఈ తోసేటువంటి యొక్క ఈ దేహాన్ని ఏమంటారు? మిథ్య అంటారు. నువ్వు సత్యము అని చెప్పి అన్నావు అంటే అన్ని కాలాలలో ఉండాలి ఇది. కనుక ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఉండదు, ఒకప్పుడు ఉన్నది, ఇట్లా తోసిపోయే భాగాన్ని మిథ్య. అట్లా ఈ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా మిథ్యే. భారతదేశ జనాభా 130 కోట్ల జనాభా అన్నారు. ఈ 130 కోట్ల జనాభా అనేటువంటిది 100 ఏళ్లకు పూర్వం ఉందా? 100 ఏళ్ళు అయ్యాక ఉంటుందా? ఈ మొత్తం పోతుంది. 130 కోట్ల ఈ దేహాలు మొత్తం పోతాయి. అయితే ఆ దేహాల నుంచి ఉత్పన్నమయ్యే మరికొన్ని దేహాలు అవి వస్తాయి మళ్ళీ తర్వాత. అవి కూడా కొద్ది కాలం ఉండి అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా మానవ దేహాలే కాదు, విశ్వంలో ఉన్నటువంటి పశువు, పక్షి, క్రిమి, కీటక ఈ దేహాలు కూడా అట్లా వస్తూ ఉన్నాయి, ఎట్లా పోతూ ఉన్నాయి. ఈ భూమి మీద మొలిచేటువంటి యొక్క వృక్షాదులు కానీ లతారులు కానీ అన్నీ కూడా ఎట్లా వస్తూ ఉన్నాయి, అట్లాగ పోతూ ఉన్నాయి. ఈ సమస్త దేహాలకు, ఈ రూపాలకు, వృక్షాలకు అన్నిటికీ కూడా మూలమై ఉన్నటువంటిది భూమి. ఈ భూమి అనబడేది కూడా అది కూడా వచ్చింది, అది కూడా పోతుంది. అంటే జలం నుంచి వచ్చింది, జలంలోకి పోతుంది. జలం అనేది కూడా అగ్ని నుంచి వచ్చింది, మళ్ళీ అగ్నిలోకి వెళ్ళిపోతుంది, కారణంలోకి వెళ్ళిపోతుంది. అగ్ని అనేది కూడా వాయువు నుంచి వచ్చింది, వాయువులోకి వెళ్ళిపోతుంది. వాయువు కూడా ఆకాశం నుంచి వచ్చింది, ఆకాశంలోకి పోతుంది. ఏది పుడుతుందో అది అంతమొందుతుంది.
ఈ మానవ దేహాలు పార్థివ దేహాలు అన్నారు. అంటే పృథ్వీ సంబంధ దేహాలు అన్నారు, మట్టి దేహాలు అన్నారు. బంగారంతో చేయాలి, అన్ని మట్టితో చేసినటువంటి మట్టి నుంచి వచ్చాయి కాబట్టి దేహాలు మన తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాయి. కనుక ఏది కారణమై ఉన్నదో ఈ కార్యములు తిరిగి మరలా కారణంలోకి వెళ్ళిపోతాయి. అట్లాగా పృథివీ కారణం జలం కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోతుంది. అగ్ని కార్యం కాబట్టి జలము అగ్నిలోకి వెళ్ళిపోతుంది. వాయువు యొక్క కార్యం కాబట్టి అగ్ని వాయువులోకి వెళ్ళిపోతుంది. ఆకాశ కార్యం కాబట్టి వాయువు ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రకారముగా విశ్వంలో ఉన్నవన్నీ కూడా మన వాస్తవములన్నీ భ్రమలో ఉన్నాము. ఇవన్నీ కూడా మిథ్యలు. ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. ఒకప్పుడు లేవు, మధ్యలో తోశాయి, మళ్ళా తర్వాత కాలంలో ఉండవు. త్రికాలాబాధ్యము అని చెప్పని అంటారు. అన్ని కాలాలలో ఉండవు ఇవి. ఒక కాలంలో మాత్రమే ఉంటాయి, మరో కాలంలో ఇవి ఉండకుండా పోతాయి. అందుచేత ఈ జగత్తంతా కూడా ఇది కార్య విధానము. మూల కారణం బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము నుండి ఆవిర్భావం నామరూపాత్మకంగా ఆవిర్భావం అయింది. కొద్ది కాలం పాటు ఉంటుంది, తిరిగి మరల కారణంలో చేరిపోతుంది. ఎట్లయితే మన దేహాలన్నీ కూడా పృథివీ కార్యమై ఉన్నాయో, తిరిగి మరలా దేహాలన్నీ పృథివీలోకి వెళ్ళిపోతాయి, మట్టిలోకి వెళ్ళిపోతాయి. నువ్వు ఎంతకాలం దేహాన్ని పోషించుకున్నా ఆ దేహాన్ని ఎవడో కూడా బ్యాంకుల్లో పెట్టుకోరు, లాకర్లలో పెట్టుకోరు, ఇంట్లో పెట్టుకోరు. తీసుకుపోయి ఏం చేస్తారు? మట్టిలో పెట్టేస్తారు. ఆ పని మట్టి అయిపోవాల్సిందే. మట్టి నుంచే వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా నువ్వు చూసేవన్నీ కూడా అవి రూపములుగా గోచరిస్తూ ఉన్నాయి. అవన్నీ నామరూపాలు లేకుండా పోతాయి. కాబట్టి ఇవన్నీ అసత్యములు. సత్య వస్తువు ఏదని చెప్పానంటే నీలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మయే నీవు. శాస్త్రం చెప్పే మాట, నువ్వు సత్యస్వరూపుడివి. నీ యొక్క అధిష్టానములో భాషించేటువంటి యొక్క ఏ దేహం అయితే ఉన్నదో ఆ దేహం మన భ్రాంతితో నేను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అజ్ఞానం చేత నేను నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బారుగా ఉన్నా, నేను పురుషుణ్ణి, స్త్రీని, బ్రహ్మచారిని, గృహస్థుని, వానప్రస్థుని, సన్యాసిని, ఇవన్నీ కూడా దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలు. నేను ఆత్మను అనేటువంటి యొక్క సత్తాత్వము మనకు తెలియదు. కాబట్టి తెలియటం అంటే మహాత్ముల మాట వినాలి, వాళ్ళ మాటలు ఏంటి తెలుస్తుంది. మనం ఎప్పుడు వినలేదుగా. కాబట్టి తెలియకపోవటం వల్ల మనకి ఈ దేహం కనబడుతుంది. కాబట్టి మనకు ఉనికి వచ్చినప్పటి నుంచి, భూమి మీద పడ్డప్పటి నుంచి, ఉనికి వచ్చినప్పటి, తెలివి వచ్చినప్పటి నుంచి ఈ దేహాన్ని చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన యొక్క అస్తిత్వ భావన, నేననే భావన ఈ దేహం మీదే మనం ఆరోపితం చేసుకున్నాం. అందువల్ల ఈ దేహమే నేననేటువంటి ఉనికిలో జీవిస్తూ ఉన్నాం. పురుషుడే ఉంటే నేను పురుషుణ్ణి, స్త్రీ అంటే నేను స్త్రీ అని చెప్పని ఇట్లా దేహ సంబంధ లక్షణాలే తన యందు ఆరోపితం చేసుకోవడం కారణముగా ఇదో పెద్ద భ్రాంతిలో ఉన్నాము. దీన్నే అజ్ఞానము అన్నారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అని గీత. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో జ్ఞానం ఉన్నది. అయితే ఆ జ్ఞానాన్ని తెలియంతనం ఆవహించి ఉన్నది. తెలియంతనమగు అజ్ఞానం ఆవహించి ఉన్నది. కాబట్టి ఏమైంది? అక్కడ ముహ్యంతి, మోహానికి గురవుతూ ఉన్నారు. మోహము అంటే ఉన్నది ఒకటైతే ఇంకొక విధముగా భావించుకోవటమే మోహము. ఇప్పుడు ఒక త్రాడు ఉన్నది, ఆ త్రాటిని భావం అని చెప్పని భ్రమపడతాం. ఇది మోహం అవుతుందన్నమాట. అట్లా నేను ఆత్మనై ఉండగా ఆత్మయందు కేవలం నామరూపములుగా నశ్వరముగా నశింపబడేటువంటి యొక్క ఏ దేహం ఉన్నదో ఆ దేహమునందు నేననేటువంటి యొక్క భావన ఆరోపితం చేసుకోవటమే మోక్ష. అదే మోహము అని చెప్పి అన్నారు. ఈ మోహం పోతే మోక్షం. ఈ ప్రకారముగా చూసినట్లయితే సత్యం అని చెప్పనంటే లోన ఈ పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశములుగా చెప్పేటువంటి విధానములో ఆ పంచకోశములకు అతీతమై ఉన్నటువంటి స్వరూపం ఆత్మ అంటారు. అట్టి ఆ ఆత్మయే నేను అని తెలుసుకునే విధానం ఎప్పుడు తెలియబడుతుంది అంటే మహాత్ముల వద్ద కూర్చుని తత్వశాస్త్రాధ్యయనం చేయటం వల్ల మనకు కలిగే జ్ఞానం, దాని పరోక్ష జ్ఞానం అన్నారు. రెండవది అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం అంటే మనం 7వ పుష్పం విషయం చెప్పుకున్నాం. ధ్యాన పుష్పం తదైవచ అని చెప్పుకున్నాం కదా. ధ్యానం ఆ 7వ పుష్పము అనేటువంటిది గనక మనం అనుష్ఠించినట్లయితే, అనగా ధ్యానమును అనుష్ఠించినట్లయితే, నివృత్తి మార్గంలో పయనించినట్లయితే,
శ్వాసను గమనిస్తూ ధ్యానములో ఉన్నట్లయితే ఆ విధముగా ఉన్నటువంటి వారు మాత్రమే నివృత్తి మార్గంలో పయనించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ నివృత్తి మార్గంలో పయనించినటువంటి వారు మాత్రమే లోన ఉన్నటువంటి అష్టవిధ పుష్పం సత్యమై ఉన్నటువంటి యొక్క ఆత్మ పుష్పాన్ని గమనించే విధానం, గుర్తించే విధానం కలుగుతుంది. అది యోగ సమాధి అన్నారు. త్రివిధ అవస్థలకు అతీతమై ఉన్నటువంటి యొక్క దానిని సమాధి. అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. శంకరాచార్యుల వారు అంటారు ఈ మాట. అవస్థాత్రయ అతీతం, 3 అవస్థలకు అతీతమై ఉన్నటువంటిది 4వ అనుభవం, అది యోగ సమాధి అంటారు. ఆ యోగ సమాధి యందు మాత్రమే అష్టవిధ పుష్పం, సత్యం అష్టవిధ పుష్పం అక్కడ గుర్తించే విధానం ఏర్పడుతుంది. ఈ అష్టవిధ పుష్పమును ఎవరైతే ఈ విధంగా యోగ సమాధి ద్వారా తెలుసుకుంటారో ఎప్పుడేమవుతుంది? ప్రత్యేగాత్మ పరమాత్మ ఈ రెండు కూడా ఒకటే అనే విషయం గమనించినప్పుడు అదే బ్రహ్మము. ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమై ఉన్నటువంటిది బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఇక్కడ విష్ణోహో ప్రీతికరం భవేతు. విష్ణువు అంటే ఇక్కడ బ్రహ్మము, విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. విష్ణు అంటే వైకుంఠం వాసిగా ఉన్నటువంటి స్వామివారు, ఆయన భక్తితో సేవించుకుంటూ ఉన్నాం, మంచిది. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే విష్ణువు అంటే వ్యాపకమై ఉన్నటువంటి హరిమయము విశ్వమంతయు, హరిమయం విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పని లేదా అని భాగవతం చెప్పేమాట. విశ్వం విష్ణుర్వషట్కారో అని విష్ణు సహస్రనామాల్లో వచ్చేమాట. విశ్వం విష్ణువు, విశ్వం అంటే వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మం. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమానిత్యం మంత్రపుష్పం. అందుచేత అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము. కనుక ఆ బ్రహ్మం అనేటువంటిది సాకారముగా గోచరించినప్పుడు జగద్వస్తువుగా కనబడతా ఉంటుంది. నిరాకారత్వమును పొందినప్పుడు, అనగా నిరాకార ధ్యానము ద్వారా మనం నివృత్తి మార్గంలో పయనించినప్పుడు నీకు బ్రహ్మముగా దర్శనమిస్తుంది. మన వ్యవహారములో ఉన్నప్పుడు, ఇంద్రియాల యొక్క సంబంధముతో ఉన్నప్పుడేమో జగత్తుగా భాషిస్తుంది. ఎవరు హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గములో పయనించి ఇంద్రియ సముదాయాన్ని జయిస్తారో, లయింపజేస్తారో, అటు యోగ సమాధిలో ఉన్నటువంటి వానికి ఆ బ్రహ్మము నిర్గుణమై నిరాకారమై ఉన్నటువంటి తత్వము నీకు గోచరిస్తుంది. బయటకు వస్తేనేమో విశ్వాకారము, లోనికి పోతేనేమో విశ్వేశ్వరుడు, శుద్ధ బ్రహ్మము. కనుక ఆ శుద్ధ బ్రహ్మమును ఆరాధించే విధానములో మరి ఎవరైతే ఆ యొక్క మోక్షమును, నిర్వికల్ప సమాధిని, యోగ సమాధిని, మోక్షమును, బ్రాహ్మీ సంబంధ అనుభవమును పొందేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు ఈ అష్టవిధములై ఉన్నటువంటి పుష్పాలతో ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని ఆరాధించి వారు మోక్షమును పొందవలసి ఉంటుందన్నమాట. విష్ణోహ ప్రీతికరం భవేతు. ఇది విష్ణువు యొక్క ప్రీతికరం అని చెప్పిన బ్రహ్మము యొక్క ప్రీతికరం ఎక్కడ? ఇవి మనం ఆచరించాలి, ఇవి మనం అర్పించాలి భగవంతునికి. ఈ పుష్పాలను అర్పించాలి. బయట ఉన్న పుష్పాలతో, బయట ఉన్న విగ్రహం దగ్గర మనం పూజ చేసుకుంటూ ఉన్నాం. అది ఉపాసన ప్రక్రియ అన్నమాట. కాబట్టి భగవంతుడు నీ కండ్ల కనబడేవాడు కాదు, ఇంద్రియాలు గోచరించేటువంటి వాడు కాదు, చేతనాత్మకమై ఉన్నటువంటి వాడు, సర్వవ్యాపకమై ఉన్నటువంటి వాడు, సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. సచిదానంద స్వరూపుడై వ్యాపకుడై ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మము అనబడేటువంటి వస్తువును ఉద్దేశించి సకల ఋషులు బోధిస్తున్నారు. అందరూ ఎవరు చెప్పినా కానీ ఆ తత్వం యొక్క విధానం చెప్పాల్సిందే. అయితే ఆ తత్వ స్వరూపాన్ని మనం పొందే విధానములో ఈ అష్టవిధములై ఉన్నటువంటి పుష్పాలను మనం సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. ఊరకే వచ్చేటువంటివి కావు. అయితే బయట ఉన్న పుష్పాలైతే అది ఉదయం కల్లా ప్రకృతి మాత అందిస్తుంది కాబట్టి బుట్టబట్టుకుపోయామా, అన్ని పుష్పాలను మనం కోసుకొని వచ్చామా, చక్కగా మన గృహములు ఈశాన్య భాగంలో స్వామి దగ్గర పెట్టి నమస్కారం చేశామా, సులభంగా అయిపోయే పని. అయితే ఈ పుష్పాలతో పూజించే విధానం అంత సులభముగా ఉన్న విధానము కాదు. ఎవరికి వారుగా జీవితంలో గమనించుకుంటూ అవి మన దగ్గర ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోవాల్సిందే.
అహింస ప్రథమం పుష్పం. అది నువ్వు చూసుకోవాల్సిందే. మనలో అహింస ఉందా, హింస ఉందా గమనించాలి. ఇతర జీవుల్ని మనం బాధిస్తున్నామా, హింసిస్తున్నామా, వేధిస్తున్నామా అనే విధానముగా జీవితంలో ఎవరికి కూడా మానసికంగా, శారీరకంగా ఏ ఇబ్బంది లేకుండా జీవించగలిగే జీవన విధానాన్ని ముందు అలవరుచుకోవాలి. పుష్పమింద్రియ నిగ్రహ, రెండవ పుష్పం సాధించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలు మహావేగంగా పోతూ ఉంటాయి. ఆ పోయేటువంటి యొక్క వాట్లను నువ్వు నీ అదుపులో పెట్టుకునే విధానం చేసుకోవాలి. సంయమనం పాటించాలి. విచ్చలవిడిగా పోకుండా ఉండే విధానముగా నువ్వు వాట్లను నీ దరికి చేర్చుకోవాలి. అదుపులో పెట్టుకునే విధానం కూడా నువ్వు చేసుకోవాలి. నువ్వు ఆ పుష్పం నువ్వు సాధించుకోవాల్సిందే. సర్వభూత దయా పుష్పం, సర్వభూతములయందు ఉన్నటువంటి దయా భావన. అంతా భగవంతుడే, అంతా పరమాత్మ యొక్క స్వరూపము, సకల జీవులు పరమాత్మ యొక్క అంశము అనేటువంటి యొక్క సర్వాత్మనా భావనతో సకల జీవుల యందు కూడా పరమాత్మ భావన చూడగలిగేటువంటి యొక్క సర్వభూత దయా పుష్పం, అది నువ్వు జీవితంలో ప్రయత్నపూర్వకం సాధించుకోవాల్సి ఉంటుంది. క్షమా పుష్పం విశేషత, జీవితంలో మనం అలజడి పొందకుండా, ఉద్వేగాలు పొందకుండా, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, అనుకోకుండా పైనొచ్చి పడేటువంటివిగా ఉంటాయి. ఎన్ని వచ్చిపోతూ ఉన్నప్పటికీ కూడా వాటిలో యందు ఓ క్షమాభావనతో, ఓర్పుతో ధీరుడవై ఉండగలిగేటువంటి విధానం గల పుష్పాన్ని నువ్వు ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాల్సి ఉంటుంది. శాంతి పుష్పం, అవన్నీ కనుక సంపాదించుకున్నట్లయితే నీలో ఒక శాంతి ఏర్పడుతుంది, పరమశాంతిని పొందే అవకాశం ఏర్పడుతుంది. దాని ద్వారా తపః పుష్పం, ఆ తపస్సులోకి పోతావు, జ్ఞానతమం తపస్సులోకి పోతావు, తపస్సును శీలిస్తావు, పట్టుదలగా జీవితంలో ఇవన్నీ కూడా ఆ నిష్టను ఆచరించే విధానం ఏర్పడుతుంది. నీ యొక్క ఆధ్యాత్మిక జీవనం నుండి వైదొలిగిపోకుండా, ఎన్ని వచ్చినప్పటికీ కూడా వైదొలిగిపోకుండా, దీన్ని విరమించుకోకుండా, దీంట్లో ఉంటూనే మిగతావన్నీ కూడా చక్కదిద్దుకునే విధానం ఏర్పడుతుంది. ఆ తపస్సు అని చెప్పి అన్నారు. ధ్యాన పుష్పం తదైవచ, చివరిలో ధ్యానం మంచిగా గురువు ద్వారా చక్కగా ఆ ధ్యాన విధానాన్ని మనం తెలుసుకోవడం కారణముగా ఆ నివృత్తి మార్గంలో శ్వాస వెంబటే పయనించేటువంటి యొక్క ధ్యాన సంబంధమై ఉన్న పుష్పాన్ని కూడా మనము చేజిక్కించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆ ధ్యాన పుష్పము ద్వారా సత్యం అష్టవిధం పుష్పం, సత్యం అనగా నీలో ఉన్నటువంటి యొక్క ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే నీలో ఉన్న ప్రత్యేగాత్మ యొక్క అనుభవాన్ని పొందినప్పుడు, ఆ పలుమార్లు నీలో ఉన్న ప్రత్యేగాత్మ యొక్క తత్వ అనుభవాన్ని పొందుతూ ఉన్నప్పుడు, అవలోకన చేస్తూ ఉన్నప్పుడు, నాలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మయే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం అనేటువంటి భావం ఏర్పడుతుంది. కాబట్టి సర్వాత్మన భావన పొందే విధానం ఏర్పడుతుంది. అప్పుడు విష్ణోహం ప్రీతికరం భవేత్, అప్పుడు ఆ బ్రహ్మమే నీవే బ్రహ్మమై నీవు పుష్పములాగా వికసించి ఉంటావు. ఎట్లా పుష్పములో మంచి రంగులు ఉంటాయో, ఈ విధంగా పుష్పం మంచి రమణీయముగా ఉంటుందో, చూస్తానికి శోభాయమానంగా ఉంటుందో, మృదువుగా ఉంటుందో, లలితముగా ఉంటుందో, సుగంధమై ఉంటుందో, మకరందం కలిగి ఉంటుందో, అట నీ జీవితము కూడా పరిమళిస్తుంది. నీ జీవన విధానం పరిమళిస్తుంది. నువ్వు చెప్పే మాటలు బాగా ఉంటాయి, నువ్వు చూసే చూపులు బాగా ఉంటాయి, నువ్వు వినే వినికిడి బాగా ఉంటాయి, నీ చేతలు బాగా ఉంటాయి, నువ్వు ఆనందంలో ఉంటావు, నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి జీవితమంతా కూడా పుష్పములాగా పరిమళించే విధానము, పుష్పములో ఎట్లా మాధుర్యం ఉన్నదో ఆ మాధుర్యముకు బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తూ చక్కగా మంచి జ్ఞాన పుష్పముగా నువ్వు ప్రకాశించే విధానం ఏర్పడుతుంది. ఈ పుష్పాలన్నీ మనం జీవితంలో సంపాదించుకున్నట్లయితే అలాంటి యొక్క విధానాన్ని సర్వేశ్వరుడు జగన్మాత అందరికీ కూడా అనుగ్రహించి అలాంటి స్థితిని ప్రసాదించుగాక అని చెప్పని కోరుకుంటూ హరి ఓం తత్సత్ ఓం.